సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మిడిదల గడ్డపోతారం జిన్నారం మున్సిపాలిటీలో తొలి మున్సిపల్ పాలకవర్గం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే అవకాశం అతి కొద్ది మందికే లభిస్తుందని, ప్రజలు అందించిన ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు। రాబోయే 5 ఏళ్ల పాటు ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని పాలకవర్గానికి సూచించారు। నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని, అతి త్వరలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతోందని తెలిపారు। ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ వారి నమ్మకాన్ని చురగొనాలని కోరారు। గడ్డపోతారం మున్సిపల్ పరిధిలో గల హైడ్రో పరిశ్రమ యాజమాన్యం ప్రభుత్వం అనుమతులు లేకుండా 12 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తోందని, వెంటనే తొలగించేలా కౌన్సిలర్ ఏకగ్రీవ నిర్మాణం చేయాలని సూచించారు। ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేశారు। ప్రతి వార్డులో ఏ సమస్యలు ఉన్నా ఏమున్నా ఒక కుటుంబంలో కలిసి ఏ చిన్న పొరపాటు జరగకుండా మనం అందరం సమస్యల పరిష్కారానికి కృషి చేసి గడ్డపోతారాన్ని మంచి అభివృద్ధి పనులు నడపాలి। ఏ సమస్య ఉన్నా మనకు ఎమ్మెల్యే గారు అలా ఎమ్మెల్సీ గారు ఇద్దరు ఉన్నారు। మనం ఏ సమస్యనైనా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి పరిష్కరించుకొని మనం ప్రతి ఒక్క సమస్యని ఇబ్బంది లేకుండా సమస్యని పరిష్కరించుకొని గడ్డపోతారాన్ని అభివృద్ధి పదంలో నడుపుదాము। ఇది మనం ఒక కుటుంబంలా భావించి ఎక్కడ ఎవరు పొరపాటు చేసినా సర్దిద్దుకొని చెప్పుకొని కుటుంబంలా ముందుకు వెళ్దామని మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు। అలాగే కౌన్సిలర్ గారికి, స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। అదేవిధంగా మొదటిసారిగా నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పిన పార్టీ నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు। అదేవిధంగా ఏ పని అయినా కలిసికట్టుగా అందరం కలిసి చేసుకున్నాం, అందరి సమస్యలు పరిష్కారానికి ముందుంటానని కౌన్సిల్లో మీ మీద పెట్టిన భారాన్ని, ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎంత ప్రెషర్ వచ్చినా కానీ నవ్వుతూ వాళ్ళకు పనిచేస్తూ, అదేవిధంగా మీకు అండగా ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్సీ ఉంటాడు, మీ ఏ నిధులైనా కానీ నిస్వార్థంగా పార్టీలకు అతీతంగా గెలిచే వరకే పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ఏ అవసరం ఉన్నా కానీ ఎమ్మెల్సీగా నేను మీకు ఏ అవసరం ఉన్నా మేము పనిచేస్తానని తెలియజేస్తూ ఉన్నాను। ఏ నిధులు అవసరం ఉన్నా కేంద్రంతో ఏ నిధులు అవసరం ఉన్నా కానీ కేంద్రంకి నిధులు తీసుకురావడానికి అన్న ఎమ్మెల్యే గారు ఉన్నా, నేనున్నాను, మీకు ఇబ్బందులు ఏముండదు। ఏదున్నా కానీ ప్రజాప్రతినిధులు మీరందరూ ఒకటే। పార్టీలకు ఎప్పుడైనా ఎలక్షన్ దాకా పార్టీలు, ఎలక్షన్ తర్వాత పార్టీ అభివృద్ధి కోసానికే మనం ముందుకు పోవాలి। అహంకారం వదిలేసి అభివృద్ధికి ముందుకు పోవాలి, వినీతిని వదిలేసి అభివృద్ధి ముందు తీసుకుపోవాలని కంకణం కట్టుకొని ముందుకు పోవాలి। అదేవిధంగా కోఆర్డినేషన్ సహకారంతోనే ఏ అవసరం ఉన్నా అన్న ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, ఏది అవసరం ఉన్నా సెక్రటరీ ఏ పని ఉన్నా, అదేవిధంగా కేంద్రం నిధులు ఏది అవసరం ఉన్నా చేస్తున్న ధైర్యంతోనే ప్రజలకు మీరు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో, అభిమానం ఇచ్చారో ఆ పనులన్నీ మీరు చేయాలి। ఆ పనులను చేయడానికి 5 ఇయర్స్ మీకు టైం ఉంది। ఈ టైంని మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బండను ఎంత కొడితే దెబ్బ తాకుతూ ఉంటుంది, ఒక విగ్రహం తయారవుతుంది, విగ్రహం తయారైనాక అందరూ పూజిస్తారు। అంటే మీరు 5 ఇయర్స్ దాకా వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ నవ్వుతూ వాళ్ళ పనులు చేయడానికి మేము ఆకారం ఉన్నది, అన్నలు ఇద్దరు ఉన్నారు, మేము చేయడానికి ఆస్కారం ఉందని చేసుకొని ఇంకా ఏ నిధులు అయినా కానీ మేము తీసుకొస్తాం, మేము పని చేస్తాం అభివృద్ధి। ఎందుకంటే పటాన్చెరులో మన గడ్డపోతారం మున్సిపాలిటీలో అభివృద్ధి ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి। అదేవిధంగా పక్కనే మొన్ననే ఏది అటవీ శాఖ ఏదైతే ఉందో డిఏపోతో కూడా మాట్లాడినాను, అది కూడా సర్వే చేయించి అడ్డుబందులు పెట్టి చాలామంది చిన్న నిరుపేద వాళ్ళు ఇల్లు వేస్తూ ఉన్నారు, అందరూ కులగొడతా ఉన్నారు। అది కూడా కమిట్మెంట్ చేసి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది। ఇంకే అవసరం ఉన్నా, రోడ్స్ అవసరం ఉన్నా, ఇంకే అవసరం ఉన్నా కానీ మీకు అండగా ఉంటారని తెలియజేస్తూ, అదేవిధంగా ఫస్ట్ వీక్లో ఒక గెట్ టుగెదర్ అందరు గెలిచిన వాళ్ళ కార్పొరేటర్లందరూ గెట్ టుగెదర్ ఇంటికాడ పెడతాను। ఆ టైం చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి చెప్తాను, అందరు రావాలి। ఇంటి దగ్గర ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది, ఎవరైతే గెలిచారో అందరు ప్రజాప్రతినిధులు అందరు పెట్టేసి దాన్ని ప్లాన్ చేద్దామని ప్రపోజల్। కొంతమంది పాత వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉండరుగా, సర్పంచ్గా, మెంబర్గా, ఎంపీటీసీగా ఉన్నట్టున్నారు। మీకు కొద్దిగా అనుభవం ఉన్నది।
కొంత కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు 18 మందిలో. అధికార యంత్రాంగంతో మంచి సత్సంబంధాలు, మంచి కోఆర్డినేషన్ పెట్టుకొని వాళ్ళతో ఎప్పటికప్పుడు కమిషనర్ గారు వివిధ శాఖల అధికారులతోటి వాళ్ళో పక్క మీలో పక్క జోడెడ్లేలాగా మీరు పనిచేసినట్టయితే తప్పకుండా అభివృద్ధి ఎక్కడ కుంటుపడకుండా ముందుకు పోవాలని అందరికీ తెలియజేస్తాము. దాంతోపాటు మీరు ఇప్పుడు శాలువలు దండలు మొదలు కొత్త గెలిచినాం కాబట్టి ఆ శాలువలు వేస్తారు, దండలు వేస్తారు, బంగారు గురించి చేస్తారు. 5 సంవత్సరాలు వెళ్ళి తెల్లారి చూసుకోవాలి, దండలు పడతాయా పడాయా ఇంటున్నారా? 5 సంవత్సరాలు వెళ్ళి తెల్లారి చూసుకోవాలి, పడతాయా పడాయా. ఆ విధంగా మీరు మీ ప్రాంతాలలో కౌన్సిలర్లు గెలిచారు, పబ్లిక్ పూర్తిగా నమ్మకం మీ మీద పెట్టారు. ఆ నమ్మకాన్ని ఎక్కడ పని చేయకుండా వాళ్ళకి జవాబుదారీగా పనిచేయండి. పని అవుతుంది కాదు సెకండరీ, వాళ్ళకి నోటి నిండా మాట్లాడి ఆ సమస్యలు ఇల్లుండి ఫస్ట్ ఇంటికి వస్తారు, లేకపోతే మనం పోతాము. పని అయ్యేది కాదు రెండో మాట, కొద్దిగా లేట్ అయినా పర్లేదు వాళ్ళతో మేము కడుపు నిండా మాట్లాడి వాళ్ళతో కలిసినట్టయితే మా మాట విన్నారు, పని అయిందని నమ్మకం విశ్వాసంతో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగులేయండి. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ఈ గడ్డపోతార మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మీరు ఒక చేదోడు వారుడుగా ముందుకు పోతారని తెలియజేస్తూ, మీరు ఒక ముఖ్యమైన సమస్య మన దగ్గర సికాచి కంపెనీ అనేది ఇస్నాపూర్లో 54 మంది చచ్చిపోయారు మొన్న 2 నెలల కింద. దానికి ముఖ్యమంత్రి గిట్ట వచ్చింది. ₹1 కోటి కంపెనీషన్ డిమాండ్ చేస్తే ₹1 కోటి గిట్ట ఇచ్చినారు. ₹1 కోటి ఇచ్చిన ప్రాణమై తేలే వాళ్ళు. మన ప్రాంతంలో హెట్రో వాళ్ళు 12 ఎకరాలలో వితౌట్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేస్తారు. దాన్ని డిస్మెంటల్ చేయడానికి ఏకైక తీర్మానం చేయవలసింది